అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఉదయం లేవగానే ఆ సురేష్ గాడి పెళ్ళం వాకిట్లో పొద్దున నుంచే వచ్చి కూర్చుంది. మీతో ఏదో మాట్లాడాలంట అంటూ చెప్పింది మా ఆవిడ. నాతో ఏం మాట్లాడుతుంది అన్నాను చిరాగ్గా. ఏముంది, ఆ సురేష్ గాడు ఏదో ఎదవ పని చేసుంటాడు. ఆ తర్వాత వాడి పెళ్ళం మిమ్మల్ని కలిసి బతిమలాడి మీతో కలిసి ఓనర్ గారికి నచ్చ చెప్పడం మామూలే కదా. కాస్త దేవుడి పటాలు చూసి బయటికి వెళ్ళడం పొద్దున్నే ఎదవ తద్దినం మీకు అంటూ విసుక్కుంటూ చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. నేను షర్టు ఒంటికి తగిలించుకుని వాకిట్లోకి అడుగుపెట్టాను. ఎప్పటిలా గుమ్మం ముందు దీనంగా దిగులుగా కూర్చుని నా కోసం ఎదురు చూస్తోంది పార్వతి. ఆమె మా సురేష్ గాడి భార్య. తెల్లటి ముద్దమద్దారానికి చిటికెడు పసుపు అద్దినట్లుండే చక్కని మొముతో ఉంది. ముఖానికి చెమట పట్టడం వలన ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టు మా సురేష్ గాడి స్థితికి ప్రతీకగా జావగారుతున్నట్టుగా ఉంది. నన్ను చూడగానే వినయంగా లేచి నిలబడిపోతూ ఉండగా, కూర్చో పార్వతి కూర్చో అంటూ ఆమెను వారించి పక్కన ఉన్న కొయ్య కుర్చీలో కూర్చున్నాను. డైరెక్ట్గా విషయంలోకి వస్తూ, ఓనర్ గారు చాలా కోపంగా ఉన్నారు పార్వతి, ఏం చెప్పినా వినడం లేదు అన్నాను. అలా అనేకండి బాబు, మీరే దయచూపాలి అంటూ చేతులు జోడించింది. నేనేం చేయను పార్వతి, ఓనర్కి ప్రతిసారి సర్ది చెప్పడం నాకైనా ఇప్పుడు వీలు కాదు కదా. వాడికి నీకు ఏమిటి సంబంధం అంటూ నన్ను నిలదీస్తాడు. అయినా ఓనర్ గారి సొంత కారులో వీడు ప్యాసింజర్స్ని ఎక్కించడం ఏమిటి? అదేమైనా అద్దెకారా? ఓనర్ గారికి ఎప్పుడైనా తెలిస్తే ఎలా సర్ది చెబుదామనుకున్నాడు అన్నాను కోపంగా. ఆడి సంగతి మీకు తెలియనిదేముంది బాబు, ఆ మందుకు నీళ్ళకి కక్కుర్తిపడి అలా చేసుంటాడు. మీరే కాపాడాలి. మీరు నచ్చజెబితే అయ్యగారు శమిత్తారయ్యా. మళ్ళా అలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను బాబు అంటూ ప్రాధేయపడసాగింది. ఇలా చాలాసార్లే చెప్పావులే పార్వతి, కానీ వాడు విన్నాడా? ఏమన్నానా? నీవు మాత్రం వచ్చి నన్ను బతిమలాడుతావు. ఏరి కోరి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, అనుభవించు అంటూ విసుగ్గా లేవపోయాను. అట్లా అనేయబాకండయ్యా, రేతిరంతా భయంతో ఆడు అస్సలు పడుకోనే లేదు బాబు. నేను తిట్టిపోసాను. తాగినప్పుడు కోపం వచ్చినా మామూలప్పుడు ఆ ముఖం చూస్తే జాలేస్తాది. ఎవరే పని చెప్పినా మేకలా తలవంచి చేస్తాడు కదా బాబు. ఈసారికి కనికరం చూపండయ్యా అంటూ కాళ్ళ మీద పడిపోయింది కన్నీళ్లతో. సర్లే పొద్దున్నే గుమ్మం దగ్గర ఆడవుకు, అమ్మగారు చూస్తే కోప్పడతారు. ఆ సురేష్ గాడిని ముందు అయ్యగారి దగ్గరికి వెళ్ళి క్షమించమంటూ కాళ్ళ మీద పడమని చెప్పు, తర్వాత నేను ఏదో ఒకటి చెబుతాను అంటూ లోపలికి వెళ్ళిపోతున్న నేను ఏదో స్ఫురించి, ఇదిగో పార్వతి, సురేష్ గాడితో నువ్వు కూడా వెళ్ళు అంటూ చెప్పి ఇంట్లోకి వెళ్ళాను. పార్వతితో ఏదో సర్ది చెప్పేశాను కానీ మా ఓనర్ గారైన కృష్ణయ్య గారితో ఈరోజు సురేష్కి జరగబోయే పరాభవం గురించి తలుచుకోగానే మనసు చివుక్కుమంది. కృష్ణయ్య గారు అని అందరిలో పిలువబడే మా కాంట్రాక్టర్ గారి వద్ద నేను మరో 8 మంది వరకు ఆయన ఆఫీసులో పనిచేస్తూ ఉంటాం. సురేష్ అనబడే ఈ 30 ఏళ్ల కుర్రాడు ఆయన కారు డ్రైవరు. ఇతను కాక మరో 2 డ్రైవర్లు కూడా ఉన్నారు. వారు సైట్ పని మీద తిరుగుతూ ఉంటారు. కృష్ణయ్య గారితో ఏదో బీరకాయ పీచు సంబంధం కలిగి ఉన్నందున నేను ఆయన ఆఫీస్ వ్యవహారాలు, కొండచ్చుకో ఆయన పర్సనల్ పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వర్కర్స్కు ఎలాంటి స్వేచ్ఛ ఉండకూడదనుకునే చాలామంది యజమానుల్లానే మా కృష్ణయ్య గారు కూడా వర్కర్స్తో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో ముందే స్కెచ్ గీసుకుని ఆ విధంగా ఉండడానికే ప్రయత్నిస్తూ తనని చూసి అందరూ భయపడాలని భావిస్తూ ఉంటాడు. భయపెట్టడం, బాధ పెట్టడం అతనికో వేడుక. ఆయన నీతి బోధలు, నిబంధనలు మాకు బలవంతంగా వినిపిస్తూ ఉంటాడు. అవి ఒక్కోసారి శృతిమించడం కూడా జరుగుతూ ఉండడంతో మా వర్కర్స్లో ఒక జోక్ చలామణిలో ఉండేది. అదేమిటంటే, కృష్ణయ్య దగ్గర జీతం తీసుకునేది పని చేసినందుకు కాదు, కృష్ణయ్య సోది భరించడానికి అంటూ. నిజమే, ఆయన చెప్పుకునే తీరులో తమ కుటుంబం చాలా కీర్తివంతుల కుటుంబం అని, తాము చాలా పద్ధతిగా జీవిస్తామంటూ, ఎలాంటి తప్పిదాలకు తమను క్షమించే ప్రశ్నే లేదంటూ ఆయన చెప్పే సొంత డబ్బా విని విని మాకందరకు మెదడులో నాళాలు చిట్లిపోయేటంత తలనొప్పి తన్నుకు వచ్చినా మాకు తప్పేది కాదు. ఆయన వద్ద సేవకులం మరి. ఆయన నంది అనమంటే నంది అనాలి, పంది అనమంటే పంది అనాలి. అది మా కీర్తివంతుడి కొలువు మరి. ఇలాంటి పరిస్థితుల్లో మా సురేష్ గారు మా ప్రాణాలకు ప్రాణ సంకటంగా తయారయ్యాడు. కుర్రాడు మంచివాడే, కానీ కొంచెం తాగుబోతు. మా కృష్ణయ్యను కారులో తీసుకువెళ్ళేటప్పుడు ఆయన వేసే హేమర్కు పిచ్చెక్కిపోయేవాడు, అలా తాగేస్తాడని జోకుగా కొందరు అంటూ ఉంటారు. మా కృష్ణయ్య గారు అతన్ని ఉపయోగించుకునే విధానం మరీ దారుణంగా ఉంటుంది. కారు డ్రైవర్ కావడం వలన ఇంట్లో అమ్మగారి షాపింగ్లకు మొదలుకొని కృష్ణయ్య గారి అతిథులకు కావాల్సిన సరుకులు మోసుకురావడం, పిల్లలను కాన్వెంట్లో దింపి మళ్ళీ ఇంటికి తీసుకురావడమే కాదు, కృష్ణయ్య గారు ఏదైనా పని మీద ఎవరి వద్దకైనా వెళ్ళిన సమయంలో అవతల వారికి ఈయన గొప్పలు వినిపించడానికి కూర్చుంటే ఆయన కోసం గంటలు వెయిట్ చేయాలి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రెస్టారెంట్లకు, బార్లకు, పేకాట క్లబ్లకు, పబ్బులకు వెళ్తే నిద్ర మానుకుని ఆయన వచ్చే వరకు కాపలా కాయాలి. అసలు పని వాళ్ళను ఖాళీగా ఉంచకూడదనుకుంటూ మా కృష్ణయ్య చేసే పనులే చాలా చిత్రంగా ఉండేవి. మా కాంట్రాక్టర్ గారికి ఊళ్ళో కూరగాయలు పండించే నారుమడి, కొంత అరటి తోట ఉంది.
ఎప్పుడైనా వర్కర్స్ టిఫిన్ కోసం ఓ 10 రూపాయలు అడిగినా ఇవ్వడానికి గింజుకు చచ్చే మా కృష్ణయ్య ఇంచుమించు 10 మైళ్ళ దూరంలో ఉన్న తన బావగారికి కారులో ఓ 5-6 అరటికెళ్లను జాగ్రత్తగా అందించి రమ్మంటాడు. 5-6 అరటికాయల ధర 20 రూపాయలు ఉంటే ఇతను 200 రూపాయల పెట్రోల్ కారుకు పోయించి సురేష్నిచ్చి రమ్మంటాడు. ఆ విషయాన్ని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే, మన తోటలో కాయలురా ఇవి, మనం ఇస్తే వాళ్ళు మహా ఇష్టంగా తింటారు అంటూ ఎంతో ఉపన్యాసం ఇస్తాడు. చివరకు తోటకూర కట్టలను కూడా అలానే తనకు తెలిసిన వాళ్ళ ఇళ్లకు సరఫరా చేస్తూ తమ తోటలో తోటకూర నవనవలాడుతుందని, అలాంటి కూర మరెక్కడా దొరకదని చెప్పుకుంటాడు. అలా చేయడం వల్ల తనకు బంధువులలో ఎనలేని కీర్తి తెచ్చిపెడుతుందని అతని వాదన. అసలు రీజన్ ఏమిటో మాకందరికీ తెలుసు. అది పనివాడిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చెప్పాలన్నదే అతని కాన్సెప్ట్. అది ఆయనలో ఒక కోణం. ఇక అతనిలో రెండో కోణానికి రేపు సురేష్ బలి కాబోతున్నాడన్న విషయం గుర్తుకు వచ్చి మనసు చివుక్కుమంది. రాత్రి సురేష్ గురించి కృష్ణయ్యతో మాట్లాడాక నాకు అర్థమైంది ఇదే. ఆ పొరపాటు చిన్నదే కానీ కృష్ణయ్య దృష్టిలో మహాపరాధం. మన కారులో ఆ సురేష్ గారు ప్యాసింజర్లను ఎక్కించి డబ్బు చేసుకుంటున్నాడట్రా అంటూ ఉక్రోషంగా చెప్పాడు కృష్ణయ్య. డ్రైవర్ అన్న ప్రతివాడు ఎంతో కొంత అలాంటి పని చేయడం సాధారణమే కదండి అన్నాను నేను. అంతే. అతను తోకతొచ్చిన తాచులాగా కస్సుమంటూ లేచి, ఏంటి మన కారులో ప్రతి అనా కాణీగాడిని ఎక్కించేస్తే మన ప్రెస్టేజ్ ఏముంటుందిరా? నా మామ నాకు గౌరవంగా కొనిచ్చిన కారు అది. అది ఆడికి తెలుసు. నా గౌరవాన్ని ప్రతిష్టను గంగలో కలిపే పని చేస్తాడాడు. రేపు వాడికి గట్టిగా బుద్ధి చెబుతాను, చంపేస్తాను ఆడిని. రేపు 10 గంటలకల్లా మన పనోళ్ళందరినీ ఆఫీసులో ఉండమని చెప్పు. నన్ను మోసగిస్తే ఏమవుతుందో అందరికీ తెలియాలి అంటూ నాకు ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. కనుక ఈరోజు సురేష్ గారికి ఏదో పరాభవం తప్పదు. ఈ విషయం రాత్రే మరొక వర్కర్ ద్వారా తెలుసుకున్న సురేష్ భయపడి తన భార్యను కృష్ణయ్య గారికి నాతో నచ్చజెప్పేలా చేయమని పంపించాడు. అంతే అయి ఉంటుంది. కానీ ఎవరైనా బతిమలాడే కొద్దీ రెచ్చిపోయే మనస్తత్వం గల మా కృష్ణయ్య గారు నేను చెప్పడం వల్ల శాంతిస్తాడు అనుకోవడం వారి అమాయకత్వమే అవుతుంది. పోనీ సురేష్ను ఎక్కడికైనా పారిపోమని సలహా ఇద్దామన్నా సురేష్ వాళ్ళది ఊళ్ళోనే సొంత ఇల్లు. పైగా ఊరంతా తెలిసిన మా కృష్ణయ్య గారికి ఏ విషయమైనా క్షణాల్లో తెలిసిపోతుంది కనుక నేను చేయగలిగేది అంటూ ఏమీ లేదని తెలిసి కనీసం ఆడమనిషి బతిమలాడితేనైనా కనికరిస్తాడేమోనన్న ఆశతో పార్వతిని కూడా బతిమలాడమని సలహా ఇచ్చి ఊరుకున్నాను. అంతకుమించి నేనేమీ చేయలేక. మరునాడు కృష్ణయ్య గారి కచేరీ ప్రారంభమైంది. పాత సినిమాల్లో కొయ్య కుర్చీపై కాలు మీద కాలేసి కూర్చునే జమీందారు ఫోజులు కళ్ళల్లో నిప్పులు కక్కుతూ అందరి వైపు చూస్తున్నాడు కృష్ణయ్య. అతని ఎదురుగా చేతులు కట్టుకుని దీనంగా భయంగా నిలబడి ఉన్నారు సురేషు, అతని భార్య పార్వతి. మిగతా వారంతా ఏం జరగబోతుందో అన్నట్లుగా చూస్తున్నారు. కృష్ణయ్య పనివాళ్లను ఉద్దేశించి, ఏరా, ఇంతేసి జీతాలు ఇచ్చి నేను మిమ్మల్ని పోషిస్తున్నది ఎందుకోసం? నాకు విశ్వాసంగా ఉంటారనే కదా అన్నాడు ఒక పనివాడిని ఉద్దేశించి. అవును సార్ అన్నాడా పనివాడు. మరి ఈ సురేష్ గారు ఏం చేశాడో తెలుసా? నా ఖరీదు అయిన కారులో ఊళ్ళో అలగా జనాన్ని 5-10 రూపాయలకు తిప్పుతూ నా కారును అద్దెకు తిప్పే కారు స్థాయికి దిగజార్చేశాడు. నేను నా కుటుంబం ఎక్కే కారు అలగా జనాలు కూడా ఎక్కుతుంటే నాకు విలువ ఎక్కడుంటుంది? వీడిని ఏం చేయాలి అంటూ ఉరిమి చూశాడు. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత తప్పైపోయింది సార్ అంటూ నెమ్మదిగా చెప్పాడు సురేష్. తప్పు ఎందుకు చేస్తావురా అంటూ కుర్చీ మీద నుండి దిగ్గున లేచి, ఒరేయ్, వీడిని బల్లకు కట్టేయండ్రా, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వీడికి ఈ దెబ్బతో బుద్ధి రావాలి అంటూ మిగతా పనివాళ్లకేసి ఉరిమి చూడగానే అక్కడే ఉన్న 2 పనివాళ్లు అక్కడ ఉన్న కిటికీ చువలకు 2 చేతులను కలిపి సురేష్ని కట్టేశారు. వీడి మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉండేది. కారు నిండా పెట్రోల్ పోయించినా 4 రోజులు కూడా రావడం లేదు. డబ్బులకు పెట్రోల్ అమ్మేసుకుంటున్నాడులా ఉంది అన్నారు కృష్ణయ్య. నేను అలాంటి వాణ్ణి కాదండి అన్నాడు సురేష్ ఎలాగో నోరు పెగుల్చుకుని నెమ్మదిగా. అంతే, సురేష్ దవడ పటేల్మని పేలిపోయింది కృష్ణయ్య చేతి దెబ్బతో. ఇంకా కృష్ణయ్య కోపంతో ఊగిపోతూ, కొడక, మళ్ళా ఎదురు మాట్లాడితే చంపేస్తాను, అయినా నీకు ఇలా కాదురా అంటూ తన షర్టు విప్పేసుకుని నడుముకు ఉన్న బెల్ట్ తీసి పాత సినిమాల్లో దొంగను హీరో బాధేస్తున్న లెవెల్లో సురేష్ని బాధేయసాగాడు. పార్వతి రోధిస్తూ, బాబు కొట్టకండయ్యా, అతన్ని కొట్టకండి, మీకు దండం పెడతాను, ఇంకెప్పుడు అలా చేయడు, మీ కాళ్ళొట్టుకుంటాను బాబు, విడిచిపెట్టండి అయ్యా అంటూ కృష్ణయ్య గారి పాదాల మీద పడింది. ఒక స్త్రీ తన కాళ్ళ మీద పడిన సన్నివేశాన్ని అద్భుతంగా ఆస్వాదించిన మా కృష్ణయ్య గారు తన నుద్దికి పట్టిన చెమటను స్టైల్గా చేతితో తుడిచేసుకుంటూ, నా కాళ్ళను పట్టుకోవడం కాదు, నీ మొగుడికి నువ్వే బుద్ధి చెప్పాలి. నీ కాలి జోడితో వాడి చెంపలపై ఓ 4 దెబ్బలేస్తే బుద్ధి వస్తుంది యాదవకి, అప్పుడు కట్లు ఇప్పిస్తాను అంటూ మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. నేనెలా చేయగలను బాబు అందామె వణికే స్వరంతో. అయితే వాడిని అలాగే ఉండని అన్నాడు నిర్లక్ష్యంగా కృష్ణయ్య. అతను చెప్పింది ఎవరైనా ఆచరించి తీరాలని మనస్తత్వం అతనిది, లేదంటే పిచ్చెక్కిపోతాడు. పాపం పార్వతికి ఏం చేయాలో తోచడం లేదు. ఆశగా నా వైపు చూసింది, కానీ అక్కడ అందరము నిస్సహాయులమే.
కృష్ణయ్య గారి మాట ఒక పనివాడి పెళ్ళాం కూడా వినలేదంటే అది తనకు ఎంత అవమానంగా భావించే సురేష్ని ఇంకా బాధిస్తాడు. కనుక నేనే చొరవ తీసుకుని, చెబుతున్నారు కదమ్మా, ఓ 2 దెబ్బలేసి నీ భర్తని ఇంటికి తీసుకెళ్ళు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు ఇంకా దుమ్ము లేపేస్తారు అంటూ వేగిరపరిచారెవరు. తను ఎంతగానో అభిమానించి తన తల్లిదండ్రులను కాదని సురేష్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్వతికి మా కృష్ణయ్య గారు చెప్పినట్టు చేయడం నరక సదృశ్యమే. కానీ మా ఆఫీస్ వారందరి ఒత్తిడితో పాపం పార్వతి మా సురేష్ గారి చెంపలపై ఆమె కాళ్ళి జోడుతూ కొడుతూ ఉంటే గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టాలి అంటూ కేకలేస్తున్నాడు మా కృష్ణయ్య. అసూయ పరులలో పైశాచికత్వం, విచక్షణ రాహిత్యం ఒకేసారి చేరతాయంటారు. దానికి ప్రతీకలా తోచాడు ఆ క్షణంలో అతను. మా కృష్ణయ్య గారు తనకు చేసిన పరాభవంతో చాలా సిగ్గుపడిపోయాడు సురేష్. పైగా కృష్ణయ్య సురేష్ను పనిలో నుండి కూడా తీసేశాడు. ఆ విధంగా చేయడం వలన మిగతా పని వాళ్ళందరికీ తనంటే భయం కలుగుతుందని, తన వద్ద తప్పులు చేయడానికి భయపడతారని అతని నమ్మకం. అలా తనంటే అందరూ భయపడడం కూడా కీర్తి అని అనుకుంటాడు అతను. ఒకానొక సందర్భంలో అతని దగ్గర పనిచేయడం కూడా మాకు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన కలిగిన అదృష్టమని సెలవు ఇస్తూ ఉంటాడు. మా కర్మ కాలిపోయి ఆ కీర్తివంతుని కొలువులో మేము ఇలా ఇబ్బంది పడుతూ భయపడుతూ పనిచేయడం కూడా కీర్తి అనుకోవాలి మరి. సురేష్కు జరిగిన పరాభవ సంఘటన క్రమంగా మా జ్ఞాపకాల నుంచి జారిపోతున్న సురేష్ లేని లోటు మాకందరికీ స్పష్టంగా కనిపించసాగింది. చిన్న చిన్న పనులు అప్పగిస్తూ మేము అతన్ని ఉపయోగించుకున్న వాళ్ళమే. ఏ చిన్న పని చెప్పినా కాదనకుండా చేసి పెట్టే సురేష్ను వాళ్ళ ఆవిడ డ్రైవింగ్ పనిని పూర్తిగా మానిపించేసి ఏదో కాంట్రాక్ట్ లేబర్గా పనికి కుదిర్చి తను కూడా ఆ పనికే వెళ్తోందని ఎవరో చెబితే విన్నాను. ఇంటికి వచ్చిన మిత్రుని చూసి పలకరింపుగా నవ్వాను. త్రినాథ్ నా బాల్యమిత్రుడితను. చాలా అరుదుగా కలుస్తూ ఉంటాము. సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీల ప్రశ్నలు అయ్యాక మీ అమ్మగారికి ఎలా ఉంది త్రినాథ్ అని అడిగాను. ఏముంది, మామూలే వేణు, వారానికి ఒకసారి డయాలసిస్కు కంపల్సరీగా తీసుకువెళ్ళాలి చెప్పాడు త్రినాథ్. చాలా ఖర్చు అవుతుందనుకుంటా. అవుతుంది, తప్పదుగా మరి అన్నాడు నవ్వుతూ. త్రినాథ్ నవ్వు చిత్రంగా ఉంటుంది. ముఖంలో ఏ భావము కనిపించనీయని వైచిత్రిని ఆ నవ్వులో దాచుకుంటాడాయన. డబ్బులేమైనా అవసరపడితే అడుగు త్రినాథ్, సంకోచపడకు. డయాలసిస్ లాంటి వాటికి చాలా ఖర్చు అవుతుందని నాకు తెలుసు. అందుకని మీ అందరినీ పీడించాలా వేణు? మనిషికి మరో మనిషి ఆదుకోవడం పీడించబడడం ఎందుకు అవుతుంది త్రినాథ్? ఒకరిని ఆదుకునే అవకాశం రావడం అంటే భగవంతుడు మన జన్మ పునీతం చేసుకోవడానికి ఇచ్చే అవకాశంగా భావించాలి. మనకు అదే కదా పుణ్యం అన్నాను. అలా అయితే ఆ సాయం నువ్వు నాకు ఎప్పుడో చేసేసావు వేణు నవ్వుతూ చెప్పాడు త్రినాథ్. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది. నేనేం సాయం చేశాను ఆశ్చర్యంగా అడిగాను. నాకేం అర్థం కాక. వేణు, ఆ మధ్య అంటే 3 నెలల క్రితం నేను కలిసినప్పుడు నీవు మీ బాస్ గారి కారులో వెళుతూ నన్ను కారులో ఎక్కించుకున్నావు. మీ కారు డ్రైవర్కి పరిచయం చేస్తూ, ఇదిగో సురేషు, ఇతడు నా చిన్ననాటి స్నేహితుడు, పనుల మీద ఈ రోడ్డెమ్మటే ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఈ తోవలో వెళ్తున్నప్పుడు ఇతను ఎప్పుడు కనిపించినా కారు మీద డ్రాప్ చేయి అని చెప్పావు కదా, గుర్తుందా అడిగాడు. పాపం అతను ఒకసారి నేను మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రోడ్డు మీద ఆటో కోసం ఎదురు చూస్తుంటే ఆ అబ్బాయే కారాపి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అలా 2-3 సార్లు తీసుకువెళ్ళాడు కూడా. ఇదిగో అత్యవసరం అయితే తనకు ఫోన్ చేయమని సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు. డబ్బులు ఇవ్వబోయినా తీసుకోలేదు. త్రినాథ్ చెప్తున్న విషయం వింటున్న నా బుర్ర తిరిగినట్లయింది. గుండెల్లో సన్నగా వణుకు మొదలై, లాస్ట్ టైం నేను ఎప్పుడు డ్రాప్ చేశాడు అని అడిగాను. చెప్పాడు త్రినాథ్. ఓ గాడ్, మా కృష్ణయ్య బంధువు చూసి సురేష్ మీద ఫిర్యాదు చేసిన డేట్ అదే. నాకు వణుకొచ్చింది. నా ఒళ్ళంతా కంపించినట్లు అయ్యింది. త్రినాథ్ను అలా కారులో డ్రాప్ చేయమని నేను చెప్పిన మాట నిజమే, కానీ నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. మా కృష్ణయ్య వర్క్లో పెట్టే టెన్షన్ వల్లనైతేనేమి, ఆయన గొప్పలు కంటిన్యూగా వినవలసి రావడం వల్లనైతేనేమి, నేను ఈ మధ్య సాధారణ విషయాలు కూడా మర్చిపోతున్నాను. శారీరక శ్రమ కంటే మానసిక భారం ఎక్కువైపోతోంది. ఏది ఏమైనా నా వల్ల ఒక అమాయకుడు బలైపోయాడు నాకు తెలియకుండానే. త్రినాథ్ వెళ్ళిపోయాక మంచంపై నిస్సత్తుతో కూలబడిపోయాను. సురేష్ రూపాయికు కూడా ఆశపడతాడని తెలుసు, కానీ నా మాటకు అంత విలువిచ్చి ఇంతటి అపవాదును, అవమానాన్ని నెత్తిన వేసుకున్నాడంటే ఊహించలేకపోతున్నాను. నా పాత్ర. నా కళ్ళల్లో నీళ్లు చలమల్లో ఉబుకుతున్న నీటి మాదిరిగా ఊరుతున్నాయి. పోనీ జరిగిన విషయాన్నైనా సురేష్ నాతో చెప్పి ఉండవచ్చు కదా. చెబితే కృష్ణయ్య గారి దృష్టిలో ఆ నేరం నా మీద పడుతుందని ఆలోచించి నోరు మీద పని సురేష్ ఎంతటి ఉన్నతుడు. మరి నేను చేసిందేమిటి? వెళ్ళి ఆ దంపతులిద్దరి కాళ్ళ మీద పడితే గానీ నా నిష్కృతి లేదు అనిపించింది. వెంటనే వాళ్ళ ఇంటికి బయలుదేరాను. నా అదృష్టం కొద్దీ ఆ దంపతులిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడు ఆమె మా ఇంటి గుమ్మంలో నా కోసం వేచి ఉండేది. ఇప్పుడు నేను ఆమె గుమ్మంలోకి వచ్చాను. నన్ను ఇద్దరు ఆప్యాయంగానే ఆహ్వానించారు. టీ పెట్టడానికి ఆమె వంటగదిలోకి వెళ్ళింది. నేను సురేష్తో, నన్ను క్షమిస్తావు సురేష్,
నా వలన నీకు అనుకోని అవమానం జరిగింది. మా ఫ్రెండ్ కుటుంబాన్ని కారు ఎక్కించి నీవు అబాసు పాలయ్యావు కదూ అన్నాను. అదేం లేదు వేణుగారు, మన పల్లెటూరు రూట్లలో సమయానికి బస్సులు రావు కదా. వచ్చే ప్రతి బండిని చెయ్యెత్తి ఆపి డబ్బులిస్తాము, తమ గమ్యానికి చేర్చమని అడుగుతూ ఉంటారు. తోటకూరలను, అరటికాయలను, ఆనపకాయలను మోసుకెళ్ళి ఎవరెవరికో అందించే నేను డబ్బులకే వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాను. అందులో తృప్తి కూడా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్ కూడా కనిపించాడు. పేషెంట్ను తీసుకెళ్ళడానికి అవస్థలు పడుతూ ఉంటే మీకు తెలిసిన వాళ్లే కదా అని 2 సార్లు కారు ఎక్కించాను. ఇందులో మీ తప్పే ఉంది సారు అన్నాడు చాలా మామూలుగా. లేదు సురేష్, నా గొప్ప కోసం, నా మిత్రుడి దృష్టిలో నేను మంచి పేరు పొందడం కోసం సాధ్యాసాధ్యాలు ఊహించకుండా నీకు అప్పచెప్పి నీకు ద్రోహం చేశాను. తర్వాత మర్చిపోయాను ఆ విషయం. అయినా నీవు నాకు అప్పుడే చెప్పాలిగా అన్నాను. సురేష్ చిన్నగా నవ్వి, సార్, మీ అందరి దృష్టిలో మంచి పేరున్న కీర్తివంతుల కుటుంబంలో ఉన్నవారు. నేను తప్పించుకోవడానికి మీ పేరు చెప్పేయమంటారా? ఏం బాధపడకండి సార్ అంటున్న సురేష్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన వాడిలాగా కనిపించాడు నా కళ్ళకి. పోన్లే, అయ్యిందేదో అయ్యింది. కృష్ణయ్య గారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇమ్మని రికమెండ్ చేస్తావా అని అడిగిన నా గొంతు నాకు చిత్రంగా వినిపించింది. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా తలదించుకున్నాడు సురేష్. ఇంతలో వాళ్ళ ఆవిడ కల్పించుకుని, వద్దు బాబు, కలవారం అనుకునే గొప్పవారి మనసులు చాలా కురచగా ఉంటాయని మొన్ననే తెలిసింది. వీళ్ళకి తిండి కూడా లేకుండా రాత్రి పగలు అయ్యగారికి సేవ చేసిన ఆ బాబు ఏం చేశాడు? నా చెప్పుతోనే నా దేవుణ్ణి కొట్టించాడు. అది తలుచుకుంటేనే నా కడుపు దేవేస్తుంది. ఆ బాబు కారులో సాటి మనిషిని కష్టంలో ఆదుకున్నందుకు అంతలా శిక్షించాలా బాబుగారు అంటూ కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న ఆమెకు ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఏం చెప్పనమ్మా, ఈ కీర్తివంతుల కొలువుల్లో మనసు చంపుకొని బతకాలి. వాస్తవానికి మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ ఇప్పటి కాలం వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటుంది. అందులో మేము భాగమైపోయాం. మమ్మల్ని క్షమించండి అంటూ బయటికి నడిచాను. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.